ఇలా రోజుకి ఎన్ని వింటాము? ఎంత దారుణంగా ఉన్నాయి సంఘటనలు. వీటికి ఒక ఎండ్ లేదా? ఈ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోదా? ఇలాగే ఉంటుందా? చూస్తే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ హత్యలు, మహిళల మీద, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాల మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఆడపిల్లల రక్షణ అనేది మీకు అసలు ప్రాధాన్యత అంశం కాదా? అసలు పట్టించుకోరా? మీరు సమీక్ష చేయరా? చర్యలు తీసుకోరా? కఠినమైన చట్టాలు తీసుకురారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఎంతసేపు కూడా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తాను ఇంతే తప్ప రెడ్ బుక్ అమలు చేయడం మీద ఉన్న ధ్యాస మహిళల రక్షణ మీద పెట్టుంటే బాగుంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ అమలులో ఏమి జరుగుతున్నాయి? ఎందుకు ఇలా రిపీట్ అవుతూ ఉన్నాయి? మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే ఇప్పుడు ఇన్ని సంఘటనలు, ముఖ్యంగా ముచ్చుమర్రి సంఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేషనల్ మీడియా కూడా దీని విషయం మాట్లాడుతూ ఉంది. అసలు ఈ సంఘటనలన్నింటిలో కూడా తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తూ ఉన్నారు, ఎంత బాధపడుతూ ఉన్నారు మనందరము చూసాము. కానీ ప్రభుత్వానికి చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కక్ష సాధింపులు, బుల్డోజర్ల సంస్కృతి మీదే దృష్టి పెడుతూ ఉంది తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని, ఆడపిల్లలకి హత్యలు కానీ అలాగే అత్యాచారాలు కానీ చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షల మీద, వాళ్ళని పట్టుకోవడం మీద, ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం మీద అస్సలు దృష్టి పెట్టట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, అలాగే మంత్రుల మీద, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు తప్ప ఏమాత్రం అవన్నీ అమల్లో చూపించట్లేదు. కనీసం ఆ కుటుంబాలకి పరామర్శ చేయండి అమ్మా, అలాగే ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి. చాలా కుటుంబాలకి ఇప్పుడే చెప్పాను, పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు వేయాలి, దర్యాప్తు చేయాలి. అలాగే ఆ కుటుంబానికి భరోసాని ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇంత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం, ఇలాంటి సంఘటనలు చూడడానిక అనేసి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, ముఖ్యమంత్రి గారి మీద, హోమ్ మినిస్టర్ గారి మీద ఉంది. దీని మీద చర్యలు తీసుకొని వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకి సిద్ధపడుతుంది. ఎందుకంటే మహిళలకి రక్షణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఈ దిశ యాప్ అనేది తీసుకురావడం వలన అర్ధరాత్రి అయినా, గాంధీజీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి ఆడపిల్ల నడిచి ప్రశాంతంగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది అని చెప్పారు. ఈ దిశ యాప్ జగనన్న ఇంప్లిమెంట్ చేయడం వలన ఫోన్లో దిశ యాప్ పెట్టుకుని ఏ ఆడపిల్లైనా అర్ధరాత్రి అయినా వెళ్ళేది. అంత చక్కటి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారు.